నమస్తే. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేళ యావత్తు దేశమంతా భక్తిభావంతో పులకించిపోతూ ఉంది. పశ్చిమ బెంగాల్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో వివాదాలు తలెత్తాయి. మహారాష్ట్రలోని మీరా రోడ్డు ప్రాంతంతో పాటు దేశంలో మరికొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శోభాయాత్ర నిర్వహిస్తున్న క్రమంలో కొందరు మూకలు దాడులు చేశారు. తెలంగాణ సంగారెడ్డి జిల్లాలోని దౌలతాబాద్ గ్రామంలోనూ శ్రీరాముడిపై కొందరు దుండగులు బూట్లు విసిరారు. దీంతో చిన్నపాటి అల్లర్లు చెలరేగాయి. అయితే రామకార్యానికి వ్యతిరేకంగా కొందరు దుండగులు ఈ దాడులు చేసి ఉండవచ్చు. కానీ పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రానికి సీఎంగా ఉన్న మమతా బెనర్జీ వంటి వారు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే చర్చకు దారితీసింది. అయితే మమతా బెనర్జీ ఎటువంటి వ్యాఖ్యలు చేశారు తెలుసుకుందాం. దేశమంతా రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు జరుగుతున్న సమయంలో మమతా బెనర్జీ మాత్రం సర్వమత సమానత్వ ర్యాలీ నిర్వహించారు. దేశమంటే రాముడొక్కడే కాదు, అన్ని మతాలు ఉన్నాయని లెక్చర్ ఇచ్చారు. రాముడి ప్రాణ ప్రతిష్ఠ సమయంలో మసీదు, చర్చిలతో కలిపి కాళీమాత దేవాలయాలను సందర్శిస్తూ యాత్ర చేశారు. అయితే ఈ యాత్రలో హిందువులను దారుణంగా అవమానించారు మమత. బీజేపీకి ఓటు వేసేవారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలని తెలిపారు. ఎవరైతే కమలం పార్టీకి ఓటు వేస్తారో అల్లా సాక్షిగా వారిని ఎవరూ క్షమించరని, తాను మాత్రం అస్సలు క్షమించనని అన్నారు. దీంతో పాటు హిందువులను కాఫీర్ అంటూ సంబోధించారు. ఈ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. కాఫీర్ అంటే అన్య మతస్థులు అని అర్థం. వారిని 2వ తరగతి పౌరులుగా చూస్తారు. ఇక ఉగ్రవాదులైతే కాఫీర్లను చంపేస్తామనే పదాలను ఎన్నోసార్లు ఉపయోగిస్తుంటారు. అటువంటి పదాలను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉపయోగించారు. అయితే రాముడిపై మమతా బెనర్జీ అంతటి ద్వేషం వెళ్లగక్కడానికి కారణమేంటి తెలుసుకుందాం. మమతా బెనర్జీ మొదటి నుంచి హిందూ వ్యతిరేక విధానాలనే అవలంబిస్తూ వస్తున్నారు. తన రాజకీయ స్వార్థం కోసం మైనార్టీ ఓటు బ్యాంకును బుజ్జగిస్తూ వస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారికి ఓటు హక్కు కల్పించి వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. హిందువుల పండుగలపై ఆంక్షలు విధించడం, వారిని వేధించడం చేస్తోంది. దీనివల్లే గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంది. గణనీయమైన సంఖ్యలో ఓట్లు సంపాదించుకుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ 70కు పైగా సీట్లు సంపాదించుకుంది. టీఎంసీ పార్టీకి బలమైన ప్రత్యర్థిగా నిలిచింది. అయితే ప్రస్తుతం కమలం పార్టీ ఎంతో కాలంగా తన మేనిఫెస్టోలో ప్రకటిస్తుండగా ఎట్టకేలకు పూర్తి అవడంతో ఇది కమలం పార్టీకి మేలు చేకూరుస్తుందనే భావనతో రామ మందిరం నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తోంది. అందుకే ఒకవైపు ప్రాణ ప్రతిష్ఠ కొనసాగుతుండగా సర్వమత సమానత్వ ర్యాలీ నిర్వహించారు మమతా బెనర్జీ. కేవలం మమతా బెనర్జీ మాత్రమే కాదు, అటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా రాముడి ప్రాణ ప్రతిష్ఠపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. మోదీ రామాలయం ప్రారంభోత్సవం మతపరమైందని వ్యాఖ్యానిస్తూ కర్ణాటకలో మాత్రం రామాలయాన్ని ప్రారంభించారు. తాను మోదీలా ప్రారంభోత్సవం చేయలేదని, తాను సెక్యులర్ పార్టీకి చెందినవాడినని అన్నారు. తన ప్రభుత్వంలో మతపరమైన విషయాలను తీసుకురానని వెల్లడించారు. రామాలయం ప్రారంభోత్సవం అంటే పూజలో పాల్గొంటారు, కానీ సెక్యులర్ సిద్ధరామయ్య మాత్రం రిబ్బన్ కట్ చేసి ఆలయ ప్రారంభోత్సవం చేశారు. ఇక పనిలో పనిగా బీజేపీ సర్కార్పై విరుచుకుపడ్డారు. ప్రాణ ప్రతిష్ఠకు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో స్కూల్ హాలిడే ప్రకటించారని, కానీ తాను మాత్రం ఇప్పుడు హాలిడే ప్రకటించలేదన్నారు. తాను పూర్తి సెక్యులర్ కాబట్టే హాలిడే ఇవ్వలేదని ప్రకటించారు. ఇదంతా ఒక్క ముక్కలో చెప్పాలంటే సిద్ధరామయ్య రిబ్బన్ కట్ చేసి రామాలయం ప్రారంభించడం సెక్యులరిజం అయితే, రాముడికి హారతిచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేయడం మతతత్వం అంతే. అయితే కాంగ్రెస్తో సహా ప్రతిపక్షాలని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠను విస్మరించి పెద్ద తప్పిదమే చేశాయంటారు విశ్లేషకులు. అయోధ్య అన్నది భక్తిపరమైన అంశమే, కానీ దాదాపు 4 దశాబ్దాలుగా రాజకీయాలు ఈ మందిర ఉద్యమం నుంచే ప్రభావితమయ్యాయి. దీనివల్ల కొన్ని చోట్ల ప్రభుత్వాలు కూడా కూలిపోయాయి. అంతేకాదు, తక్కువ ఎంపీ సీట్లున్న బీజేపీని దాదాపు అధికారానికి దగ్గర చేసింది కూడా అయోధ్య ఉద్యమమే. అందుకే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అయోధ్య అన్నది రాజకీయాలతో సంబంధం ఉందన్నది విస్మరించలేని అంశం. ప్రస్తుతం ప్రతిపక్షాలని ఈ అంశాన్ని విస్మరించడంతో సెల్ఫ్ గోల్ వేసుకున్నాయా అన్న ప్రశ్న వస్తోంది. దీని ప్రభావం ఎంత మేర ఉంటుందన్న విషయం తెలియాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.